హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? చూసారు కదా వేడి వేడి పప్పుచారు ఎంత చక్కగా మరుగుతుందో. సో ఈ రెసిపీ ఎలా చేయాలో అనేది చూపిస్తాను. మా అత్తయ్య చేశారండి, చాలా అంటే చాలా టేస్టీగా ఈజీగా. పప్పుచారు చేయడం రాని నాలాంటి వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునే పద్ధతిలో చెప్పారు. సో మీరు కూడా వీడియో చూసేసి నేర్చుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకొని దాన్ని నానబెట్టుకున్నామండి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కుక్కర్లో పెడుతున్నాం. సో కుక్కరు ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆ విజిల్ ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి. సో అలా మొత్తం మెత్తగా పప్పు అంతా ఉడికిపోవాలి, ఎందుకంటే పప్పు చారు కదా. సో ఇలా ఉడికిన పప్పుని మనం పప్పు గుత్తితో ఒకసారి రుబ్బుకుందాం. ఇలా పప్పు అంతా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం ముందుగానే ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదండి, ఆ చింతపండుని వాటర్ మొత్తం ఆ రసం మొత్తం వాటర్లో కలిసేటట్టు మొత్తం దాన్ని పిండుకోవాలి. సో అలా మొత్తం చింతపండు అంతా వాటర్లో దిగిన తర్వాత ఆ వాటర్ని పప్పులో మిక్స్ చేస్తున్నాం. సో చూసారు కదా, అది టేస్ట్ ఎంత సరిపోతుందో అనేది చూసుకోండి. ఫస్ట్ అయితే కొంచెం వేసుకోండి, తర్వాత ఒకసారి మీరు నోట్లో పెట్టుకుని టేస్ట్ చూస్తే పులుపు సరిపోయిందా లేదా అని తెలుస్తుంది. పులుపు సరిపోతే ఇంకొంచెం వేసుకోండి. సో దీంట్లోనే పసుపు కారం కూడా వేసారు. అవన్నీ వేసి మిక్స్ చేసుకుంటున్నాం. అలా అదంతా మిక్స్ చేసి పక్కన పెట్టిన తర్వాత బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, మన దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ మనం ఇప్పుడు యాడ్ చేసుకుని వాటిని ఫ్రై చేసుకుందాం. సో మా దగ్గర ఉన్నవి క్యారెట్స్ వేసుకున్నాము, మిర్చి వేసుకున్నాము, అలాగే మునక్కాయలు కూడా వేసుకున్నాము. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము. మన దగ్గర కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కూడా ఇప్పుడే వేసుకోవచ్చండి. కావాలంటే కొత్తిమీర లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అవుతున్నప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు దంచుకుని వేసుకున్నాము, అలాగే ఒక బెండకాయ వేసాము, టమాటాలు కూడా వేసాము. టమాటాలు లాస్ట్లో ఎందుకు వేసామంటే బెండకాయ టమాటాలు అవి తొందరగా మగ్గిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసాం. ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అవ్వడానికి మనం మూత పెట్టుకుందాము. సో చూసారు కదండి, ఇవన్నీ కొంచెం వేగినాయి. ఇలా వేగిన తర్వాత మనం ఇంకొకసారి తిప్పుకుందాం, ఒకసారి చెక్ చేసుకోండి అవి వేగినాయా లేదా అని. సో ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా పప్పు, చింతపండు అవన్నీ. సో అవన్నీ ఆ జ్యూస్ మొత్తం దీంట్లో యాడ్ చేద్దాం. సో ఈ రసం అంతా దీంట్లో యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పుచారు బాగా మరగాలండి. ఇది మరిగే వరకు మనం వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది బాగా మరుగుతుంది చూడండి, అసలు ఎంత మంచి వాసన వస్తుందంటే ఇంక వేరే ఇంగ్రీడియంట్స్ ఏమి అవసరం లేదు. ఇప్పుడు నేను చూపించిన వరకు వేసుకొని మన దగ్గర ఏమైనా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకుని సొరకాయ అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ వేసుకొని మనం పప్పుచారు చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా అయిందంటే, చాలా చూడడానికి కానీ స్మెల్ కానీ తింటే టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది మాకు కమెంట్ చేయండి. ఇంకా ఇంతేనండి, పప్పుచారు బాగా మరిగిపోయింది. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని మనం దింపేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.